లెట్స్ మేక్ బ్యాచిలర్ స్టైల్ ఈజీ అండ్ సింపుల్ చికెన్ పికిల్. చికెన్ పచ్చడి ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఏ స్టోర్ బ్రాడ్ చికెన్ పికిల్తో కంపేర్ చేసినా కూడా మీరు చేసుకున్న ఈ చికెన్ పికిల్ అద్భుతంగా ఉంటుంది. సో ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియో మీరు ఇట్లా ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. ఇది ఈజీ అనమాట, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. యూఎస్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మనకు చికెన్ బ్రెస్ట్ పీసులు దొరుకుతాయి, చాలా తక్కువ కాస్ట్, ఈజీగా అయిపోతుంది. తెచ్చుకొని చేసుకుంటే ఒక 1-2 months వరకు మనం ఫుడ్ ఎప్పుడైనా కర్రీ లేకపోయినా హ్యాపీగా తినేయచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో చికెన్ పికిల్కి మెయిన్గా మనకి ఏం కావాలంటే ఆబ్వియస్లీ బోన్లెస్ చికెన్. సో బోన్లెస్ చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో బోన్లెస్ చికెన్ని మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, కొంచెం పెద్ద సైజెసే ఉండాలి. సో దాన్ని నీట్గా వాష్ చేసుకొని, ఆ వాష్ చేసుకున్న దాన్ని ఉప్పు, పసుపు, కొంచెం పల్లి నూనె వాడండి ఖచ్చితంగా. పల్లి నూనె పబ్లిక్స్లో, మీరు ఫ్లోరిడాలో కానీ సౌత్ స్టేట్స్లో ఉంటే పబ్లిక్స్ పల్లి నూనె ఉంటుంది. పబ్లిక్స్ పల్లి నూనె ఆలివ్ ఆయిల్ ఈక్వల్గా ఉంటుంది అనమాట, హెల్దీ ఫ్యాట్స్ తోటి. సో మీరు పబ్లిక్స్లో మాత్రం పబ్లిక్స్ బ్రాండెడ్ పల్లి నూనె వాడండి. మీరు దాంతో ఏ కర్రీ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, నాన్ వెజ్ కర్రీస్ కానీ లేకపోతే నాన్ వెజ్ పికిల్స్ కానీ. ఈ చికెన్ పికిల్ చేయాలంటే మనం ఒక చిన్న బేసిక్ స్పైస్ మిక్స్ రెడీ చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే మనం ప్యాన్లో చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని, అలాగనే జీలకర్ర, ధనియాలు, ఆవాలు అండ్ కొంచెం మెంతులు వేసుకొని, క్వాంటిటీ లైక్ 1 spoon ఆఫ్ జీలకర్ర, 1 spoon ఆఫ్ మెంతులు, 1 spoon కాదు లిటిల్ ½ spoon ఆఫ్ మెంతులు అండ్ 1 spoon ఆఫ్ ఆవాలు అండ్ ఒక 3 tablespoons ఆఫ్ ధనియాలు, ఎక్కువ ధనియాలు వేసుకొని స్లో ఫ్లేమ్ మీద లైట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మనకు ఆ స్మెల్ వచ్చేంతవరకు. మసాలాలు ఎప్పుడైనా స్లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అండ్ ఇప్పుడు దాన్ని మంచిగా మనం మంచి పౌడర్ లాగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. అంటే మీ దగ్గర చిన్న మిక్సీ ఉంటే మన ఇండియన్ది, దాంట్లోనే మంచి స్మూత్ పౌడర్ రావాలి. మళ్ళీ కొంచెం ఎక్కువ బరకగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు. సో మంచిగా స్మూత్ అయ్యేంతవరకు వాటర్ ఏం వేయకుండా జస్ట్ పౌడర్ వేసుకోండి. మనకి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది, స్మూత్ పౌడర్ మనకు రెగ్యులర్ మసాలాలు కొట్టుకున్నట్టే. అండ్ ఇప్పుడు మనం ఏం లేదు, చికెన్ని ఫస్ట్ వాటర్ పోయేంత వరకు పొయ్యి మీద పెట్టి, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వాటర్ పోయేంత వరకు ఉడికియాలన్నమాట. సో వాటర్ వస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత, వేడవుతున్న కొద్దీ కలుపుతూ ఉండండి మధ్యలో. అండ్ ఒక్కసారి ఫుల్గా వాటర్ వచ్చినాక మూత తీసి కలుపుతూ ఉడికియండి అనమాట. అప్పుడు వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ వాటర్ చివరికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడే ఉండి కలుపుతూ ఉండండి, లేకపోతే గిన్నెకు అంటుకుంటుంది, ముక్కంతా చుట్టు అయిపోతుంది. అప్పుడు మీకు చికెన్ పికిల్ అంత టేస్టీగా రాదు. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం పక్కకి ఇంకొక ప్యాన్లో ఒక 2 to 3 పెద్ద కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, మనకి చికెన్కి ఎంత కావాలంటే అంత అనేది. ఇప్పుడు ఈ ఆయిల్ తోటే మనము మొత్తం పికిల్ అంతా వేసేస్తాము. సో మన చికెన్ ఇందులోనే ఫ్రై చేయాలి, ఈ ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇదే వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఉండాలి, మనం వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. దీన్ని చాలా టైం పడుతుంది, ఒక 20 minutes 25 minutes పడుతుంది. కానీ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాత్రం తొందరగా అయిపోవాలని, అది బయట అంతా నల్లగా అయిపోతుంది, గట్టిగా అవుతుంది, లోపల అంతా ఉడకదు, టేస్టీగా ఉండదు అండ్ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇది నా ఫ్రెండ్ రెసిపీ అనమాట, ఆయన చేసిండు అనమాట. ఇది ఆయన ఎంత ఓపికగా చేసిండంటే చూడండి మీరే. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. అంతే, నేను ఇప్పటివరకు స్టోర్ బ్రాడ్ పికిల్స్ ఎన్నో తిన్నా, ఎంతోమంది చేసినవి తిన్నా, ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళు చేసినవి కూడా తిన్నా, కానీ ఏది ఇంత టేస్టీగా లేదు. ఇది మాత్రం చాలా కంఫర్టింగ్ అండ్ ముక్క కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఎక్కువ స్ట్రెయిన్ ఏం కాదు, చూసారుగా 1 pot అంతే ఇంకా. సో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు, ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో ఉన్నట్టు, ఆ లైట్ గోల్డిష్ బ్రౌన్ వచ్చినప్పుడు మాత్రమే ఒక 2 to 3 tablespoons ఆఫ్ మంచి ఒక 50 grams ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ ముద్ద, మంచి అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఆ అల్లం వేసేది కలుపుతుంటే ఆ ఇల్లంతా స్మెల్ వచ్చింది, అసలు అమోఘం, అదిరిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అదే ఆయిల్లో వేయాలి మనం, అదే ఆయిల్లో వేసి ఇప్పుడు ఆ అల్లం ఆ వాటర్ కూడా పోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నుంచి 20 నిమిషాలు ఫ్రై చేస్తూనే ఉండండి. ఇప్పుడు మాత్రం కలుపుతూ ఉండాలి, ఊకే మధ్యలో అలా కలుపుతుంటే అన్ని పీసెస్ ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. లేదంటే కొన్ని పీసెస్ తొందరగా కుక్ అయిపోతే, కొన్ని పీసెస్ అట్లనే ఉంటాయి. సో ఈ కలపడం అనేది వెరీ ఇంపార్టెంట్, అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి, మీరు ఎక్కడికి పోకండి. అది పెట్టేసి ఆన్లా మెల్లగా అలా చూసారుగా గోల్డెన్ బ్రౌన్ ఎట్లా వచ్చిందో, ఆ గోల్డెన్ బ్రౌన్ లుక్ రావాల్సిందే.
అట్లని మొత్తం మాడేదాకా తెచ్చుకోకండి, ఎందుకంటే మళ్ళీ మనం ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ హీట్ ఉంటుంది కదా, ఆయిల్ హీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హీట్నెస్కి ఇంకా కుక్ అవుతూ ఉంటుంది అనమాట పీస్. సో ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ ఇట్లా టర్న్ అయితే చాలన్నమాట మనకి. అండ్ ఇప్పుడు మనకి ఆ అల్లం కూడా చూసారు కదా, క్లియర్ అవుట్ అయింది. మనం వేసినప్పుడేమో అంత అల్లము ఆ నురగ అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడు కొంచెం నురగ తక్కువైపోయి క్లియర్ అవుట్ అయింది. దీని అర్థం ఏంటంటే మనకి ఆ అల్లం బాగా అంటే అన్ని వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో వాటర్ ఉంటే మళ్ళీ పికిల్ ఖరాబ్ అయిపోతుంది, సో వాటర్ కంటెంట్ ఉండకూడదు. చికెన్ పికిల్ అంతా ఈ పీసెస్ ఫ్రై చేయడంలోనే ఉంటుంది. మీరు కనుక రబ్బరీగా ఫ్రై చేసుకున్నా, లేకపోతే కొంచెం మెత్తగా ఫ్రై చేసినా, మీరు కనుక హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా, లేకపోతే మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా అస్సలు సెట్ కాదు. సో ఆయిల్ ఫస్ట్ బాగా వేడెక్కాలి, వేడెక్కినాక చికెన్ ముక్కలు వేయాలి. ఫస్ట్ వేసిన తర్వాత వెంటనే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. మనకు రెడీ అయిపోయింది. టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాను మొత్తం అందులో వేసేసేయండి. మొత్తం అందులో వేసేసి మంచిగా కలపండి అనమాట. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసినాము, పక్కకు తీసినాం అనమాట. జస్ట్ ఆ బాయిలింగ్ అంతా హీట్ ఆయిల్ తోటే అవుతుంది. సో ఇప్పుడు మనం అది వేడిగా ఉన్నప్పుడు వేయాలి ఈ మసాలాలు, మనం చల్లగైనాక అసలు వేయకూడదు. సో ఈ మసాలాలు వేసి మంచిగా ఒక్కసారి మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలపండి. మనం ఫుల్ కాస్ట్లీగా బయట ఆర్డర్ చేసుకునే కన్నా ఒక $10 చికెన్ బ్రెస్ట్ పబ్లిక్స్ నుంచి తెచ్చుకున్నాము. ఒక $5 పీనట్ ఆయిల్ అయింది, అండ్ ఇంట్లో ఉన్న స్పైసెస్ తోటి అయిపోయింది. $15లో ఒక 2 kgs ఆఫ్ చికెన్ పికిల్ రెడీ అయింది. సో దీనికి ఏం చేయాలంటే మనం ఒక కప్ ఆఫ్ కారము, అండ్ అలానే ఒక కప్ ఆఫ్ మీరు ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటే దానికి ఈక్వల్ క్వాంటిటీస్లో సాల్ట్. యాక్చువల్గా మేము మళ్ళీ కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం, సో 1.5 కారం వేసుకోండి, అండ్ 1 కప్ సాల్ట్. అంటే మీరు ఏ మెజర్మెంట్ తీసుకుంటారో ఆ మెజర్మెంట్ తోటి సరిపోతుంది. ఇప్పుడు ఆ మసాలాలు వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. కారం వేసి కలిపేయడమే. అసలు అది కలుపుతుంటే, అది చేస్తుంటేనే 4-5 పీసులు వేసేసినాం మేము, అంత టేస్టీగా ఉండే అనమాట. మధ్య మధ్యలో పీసులు తినుకుంటా అట్లా జోక్స్ వేసుకుంటూ ఎక్సలెంట్గా. ఎంతసేపు పట్టలేదు, ఒక 1 అవర్ పట్టింది. 1 అవర్లో అయిపోయింది, అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఈజీ కూడా. నేను అనుకున్నాను ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అనుకున్నా, ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేయండి, నిమ్మకాయలు పక్కకి మంచిగా ఒక 6-7 నిమ్మకాయలు పిండుకొని పక్కకు పెట్టుకోండి. ఈ స్టెప్ మాత్రం మొత్తం చికెన్ పికిల్ ఒక 30-40 మినిట్స్ పక్కకు పెట్టి చల్లగా అవ్వాలి. మొత్తం చల్లగా అయిన తర్వాత నిమ్మరసం వేయండి. మొత్తం చల్లగా అవ్వాలి, కంప్లీట్లీ కూల్ డౌన్ అయిన తర్వాతనే ఈ నిమ్మరసం వేయండి. లేదంటే మీరు ముందే వేసేయాలంటే ముక్క మొత్తం మెత్తగా అయిపోతుంది, మళ్ళీ ఆ క్రిస్పీనెస్ ఆ క్రంచీనెస్ ఉండదు అనమాట. సో అంతే, దట్స్ ఇట్. వెరీ టేస్టీ. ఇంకా పక్కకు తీసుకొని పెట్టుకున్నాము. ఇంకా అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. అన్నంలో వేడివేడి అన్నం అట్లా కలుపుకొని తింటే స్వర్గమే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.